మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఏవి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన పైనుంచి ఊడిపడ్డటువంటి వాడేం కాదు. లేనిపోయినటువంటి పోస్టింగ్లు ఆయన మీద ఏమీ పెట్టలేదు. మా వాళ్ళు ఏదన్నా వాస్తవాలు మాట్లాడితే వాటిని మీరు వక్రీకరిస్తూ అసలు మిమ్మల్ని మాట్లాడకూడదు అనడానికి ఆయన ఏమైనా దైవాంశ సంభూతుడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి వీటన్నిటికీ కేసులకి వాటికి భయపడం. కాబట్టి మీకు మేము చెప్పేది ఏంటంటే ఈరోజు శాంతియుతంగా ఉండాలి. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు అనుకుంటే పోలీసు సమర్థవంతంగా పనిచేయాలి. పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందితే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే దానికి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటిని నిరోధించి నివారించి రెచ్చగొట్టేటువంటి పనులు చేయకుండా సమన్యాయం పాటిస్తూ ఎక్కడన్నా ఎవరు పొరపాటు చేసినా సరే ఈరోజు వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి, పిలవండి, కౌన్సిలింగ్ ఇవ్వండి తప్ప వాళ్ళు ఏ విధంగా పెట్టినా మేము వాళ్ళని ప్రోత్సహిస్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా సరే మేము వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈరోజు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా రిటైర్డ్ అయినా ఎవరిని వదిలిపెట్టకుండా మళ్ళా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా రుచి చూపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బంటే ఏందో వాళ్ళు మా మీద చేసినటువంటి దాడులకు సంబంధించి ఈరోజు ప్రతిఘటించలేకపోవచ్చు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికార మార్పిడి జరుగుతుంటుంది. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆ అధికార మార్పిడి జరిగి మరలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, పోలీసు యంత్రాంగాన్ని కానీ, దానితో పాటు జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఇష్టారాజ్యంగా మా వాళ్ళని నానా ఇబ్బందులు గురి చేస్తూ పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు వెంటనే, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ జిల్లాలో ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.